హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు జరగబోయే గణేష్ నిమజ్జనాలకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గణేష్ నిమజ్జనాలు జరుగుతుండటంతో రేపు పెద్ద సంఖ్యలో నిమజ్జనాలు ఉండటంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డెబ్బై 75 పాండ్స్ తో పాటు 5 చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది జీహెచ్ఎంసీ. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లను సిద్ధం చేసింది. నిమజ్జన డ్యూటీలో 20,000 మందికి పైగా జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 31 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పై 7 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్లో 9, పీపుల్స్ ప్లాజా వద్ద 7, జల్విహార్ వద్ద 4 క్రేన్లను సిద్ధం చేశారు. అర్ధరాత్రి నుంచి ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలకు అనుమతి ఇచ్చారు. రేపు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలను పొడిగించారు. నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల దర్శనం నిలిపివేయడంతో, భక్తులకు అనుమతి ఇవ్వకపోవడంతో, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులకు కనీస సమాచారం లేకపోవడంతో వారంతా కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. సో కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరి ఒక్కసారి గేట్ బయట దగ్గర చూడొచ్చు, ఏదైతే ఎంట్రీ గేట్ దగ్గర చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఇంకా సో బట్ ఆ ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి మాత్రం ఎలాంటి అనుమతి లేదు. సో నిన్ననే పూర్తిగా దర్శనాలు నిలిపివేసిన నేపథ్యంలో సో భక్తులు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. సో ఇప్పటికే ఉత్సవ నిర్వాహకులు పదే విజ్ఞప్తి చేస్తున్నారు, భక్తులు ఎవరు రావద్దు, దర్శనాలు నిన్న నిలిచిపోయాయి కాబట్టి. సో ఏదైతే నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము, సో కాబట్టి భక్తులకు ఎవరికి అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు చెప్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వారు సో ఒక్కసారైనా ఖైరతాబాద్ మహాగణపతిని 70 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ బడా గణేషుని దర్శించుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నటువంటి వారి సంఖ్య మాత్రం ఇంకా విపరీతంగా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు సెన్సేషన్ థియేటర్ నుంచి ఏదైతే ఖైరతాబాద్ ప్రధాన మార్గంలో కానివ్వండి, ఐమాక్స్ మార్గంలో కానివ్వండి, మొత్తం 4 వైపుల్లో ఉన్నటువంటి బ్యారికేడ్ల దగ్గర కిక్కిరిసినటువంటి భక్తులైతే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉందని చెప్పొచ్చు. సో చాలా మంది భక్తులు దర్శనం లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేమా బాంబే కాలనీ లక్ష్మి. దర్శనం చేసుకున్నారు? చేసుకోలేదు, ఇవాళ క్లోజ్ అంట కదా. తెలియదా మరి క్లోజ్ అని? మాకు తెలియదు, మేము ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కర్ణాటక నుంచి వచ్చాను. లేదు, కర్ణాటక యాదగిరి నుంచి వచ్చాను, యాదగిరి డిస్టిక్. చూడడానికి వచ్చిన అంత దూరం నుంచి దర్శనం లేకపోతే కొంచెం బాధాకరంగా ఉంది. తెలియదు మాకు. ఈరోజు కొంచెం అనౌన్స్ అన్న ఇస్తే మంచిగా ఉంటుంది, టీవీలైనా లేకపోతే న్యూస్ పేపర్లైనా. ఒకరోజు ముందు ఇట్లా తీస్తాము, ముందటి రోజునే రావాలి. నేను ఇదే ఫస్ట్ వచ్చేది. ఇదే దర్శనం చేసుకోలేకపోయారు? లేదు. ఒక 2 గంటలు అయిపోయింది, లోపల రానిట్టలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్ణాటక బీదర్ నుంచి వచ్చాము. దర్శనం అయిందా? కాలేదు, ఇక్కడి నుంచి. తెలియదా ఈ రోజు దర్శనం లేదని? తెలియదు. మనం పొద్దున 7 గంటలకు బయలుదేరినాం, ఇప్పుడు వచ్చినాము. ఎవరి ఇయర్ వస్తుంటారు? నేను పోయిన ఏది వచ్చినాము, ఈసారి వచ్చినాము. అని పోయినసారి తొందరగా వచ్చినాము, ఈసారి లేట్ అయింది, దర్శనం చేయలేకపోతున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బోడుపల్లి నుంచి వచ్చారు. మరి దర్శనం ఈ రోజు లేదు కదా, మరి వచ్చారు ఉంది అనుకుని వచ్చినాం. 1 గంట వెయిట్ చేస్తాం. అనుమతి లేదంటున్నారు కదా, మరి వెయిట్ చేస్తారా? వెయిట్ చేసి చూసి నిమ్మలంగా ప్రతిసారి వస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాదాద్రి జిల్లా బీబీనగర్ నుంచి వచ్చాను. నేను దర్శనం కోసం అని వచ్చాను, పర్మిషన్ ఇవ్వడం లేదా? దర్శనం లేదు. మరి ఎప్పుడు ఇస్తారండి? రేపటి వరకు. మీకు తెలియదా ఇక్కడ దర్శనం ఆపేశారు? ఇవాళ వరకు ఉందని తెలుసు, కానీ ఇవాళ వచ్చాను నేను. ఫ్యామిలీతో పాటు వచ్చారు? నేను ఒక ఒంటరి వచ్చాను. ఒక 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను. 20 ఇయర్స్ నుండి వస్తున్నాను నేను.
అంటే చూడొచ్చు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కుటుంబ సమేతంగా వృద్ధులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ కర్పన్ ఘాట్ నుంచి వచ్చాము. దర్శనం లేదు కదా ఈరోజు? మాకు తెలియదు కదా, టీవీ లేదు, సెల్ లేదు, పెద్ద సెల్. ఏం చెయ్యాలి? పంపిస్తే అయిపోతుంది కదా. ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాము. మరి ఈ సంవత్సరం దర్శనం కాలేదు. దర్శనం అవ్వలేదు. ఈసారి దర్శనం ప్రతి సంవత్సరం మంచిగా దర్శనం అయ్యేది. మరి చూడొచ్చు అందరూ కూడా అంటే తమకు చాలా మందికి తెలియదు కాబట్టి చాలా మంది వస్తున్నారు. చాలా మంది కూడా నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఖైరతాబాద్ ప్రధానమైనటువంటి మార్గం దగ్గర కనిపిస్తుంది. ఇటు 4 మార్గాల దగ్గర కూడా పెద్ద ఎత్తున కిక్కిరిసినటువంటి భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. బట్ ఎక్కడ కూడా ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి మాత్రం అనుమతి లేదని చెప్పవచ్చు. సో లోపలంతా కూడా ఏదైతే రేపు జరగబోయేటటువంటి నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ కార్యక్రమం కోసం సో ఇప్పటికే షెడ్ తొలగింపు ప్రక్రియ జరుగుతుంది. దాదాపు 60% కంప్లీట్ అయింది. దాదాపు ఇంకో 2-3 గంటల్లో షెడ్ పూర్తిగా తొలగించిన తర్వాత మిగతా ఏదైతే వెల్డింగ్ వర్క్ జరుగుతుంది ఇదంతా పూర్తవడానికి రాత్రి 11 గంటల వరకు సమయం పడుతుంది. రాత్రి 11 గంటల 30 నిమిషాలకు కలశ పూజ చేసిన తర్వాత రాత్రి 12 గంటలకు ఏదైతే ప్రత్యేకమైనటువంటి క్రెయిన్ సహాయంతో వీటన్నిటిని కూడా మహాగణపతిని ఏదైతే వెహికల్ మీద ట్రక్ మీద కొలువు తీరేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి సిచ్యువేషన్. బట్ ఏదైతే భక్తులకు సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది భక్తులు అంటే ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇటు కర్ణాటక కానివ్వండి ఏపీ నుంచి వస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా చాలా నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకు ఇటు ఖైరతాబాద్ దగ్గర కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబీ ఆంధ్రజ్యోతి ఖైరతాబాద్ నుంచి. థ్యాంక్ యూ నుమాన్.